హలో మూవీ లవర్స్. గిరికృష్ణ కమల్ డైరెక్షన్లో సత్య యాదవ్, సోషల్ మీడియా సెన్సేషన్ ఆరాధ్యదేవి లీడ్ రోల్స్లో రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ శారీ. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న మాట. ఈ మూవీ నాకు నచ్చిందని మీకు నచ్చాలన్న రూలేం లేదు. అలాగే ఈ మూవీ నాకు నచ్చలేదంటే మీకు కూడా నచ్చదని కాదు. ఈ మూవీ చూశాక నాకేమనిపించిందో, మూవీపై నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేసుకునే ప్రయత్నమే ఈ రివ్యూ. ఇక రివ్యూ స్టార్ట్ చేద్దాం. తమ ప్రొఫెషన్ వల్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లైఫ్లో వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ని బేస్ చేసుకుని రాసుకున్న స్టోరీ ఇది. తన బ్రదర్ అండ్ మదర్కి నచ్చకపోయినా తన ఫాదర్ ఎంకరేజ్మెంట్తో శారీ అంటే విపరీతమైన ఇష్టం ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆరాధ్యదేవి తన వీడియోలకు వచ్చే బ్యాడ్ కామెంట్స్ని పట్టించుకోకుండా రెగ్యులర్గా సోషల్ మీడియాలో తన వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటుంది. తొలి చూపులోనే ఆరాధ్యను ప్రేమించిన ఫోటోగ్రాఫర్ కిట్టు ఆరాధ్య మీద పిచ్చి ప్రేమను పెంచుకొని ఆమెతో పరిచయం చేసుకుని తనని మీట్ అవుతాడు. ఈ విషయం నచ్చని ఆరాధ్య బ్రదర్ కిట్టుకి వార్నింగ్ ఇస్తాడు. ఆరాధ్య కూడా కిట్టు బిహేవియర్ వల్ల తనని దూరం పెట్టడంతో సైకోగా మారిన కిట్టు ఏం చేశాడు, ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. సోషల్ మీడియాలో అందాల ఆరబోత ప్రాణానికి ప్రమాదకరం అనే లైను వినడానికి బాగానే ఉన్నా ఒక మూవీ స్టోరీగా ఈ పాయింట్ని ఆడియన్స్కి కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ గిరికృష్ణ కమల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడనిపించింది. ఆరాధ్యదేవి చూడడానికి మాత్రమే బోల్డ్గా ఉంది, యాక్టింగ్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఏ క్షణాన్ని ఈ అమ్మాయి రామ్ గోపాల్ వర్మ కళ్ళల్లో పడిందో ఏమో కానీ ఈ అమ్మాయి అందాన్ని అడ్డుపెట్టుకుని తన పైత్యాన్ని మళ్ళీ మన మీద రుద్దే ప్రయత్నం చేశాడు ఆర్జీవి. సైకోగా కిట్టు రోల్లో సత్య యాదవ్ మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. మిగతా క్యారెక్టర్స్ జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ పర్లేదు కానీ థ్రిల్లర్ సినిమాకి హర్రర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ శేషప్రీతం వర్క్ మాత్రం అస్సలు బాగాలేదు. సాంగ్స్ కూడా బిలో యావరేజ్గా ఉన్నాయి. ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీ చూసి నేను ఎలాగూ నా టైంని మనీని వేస్ట్ చేసుకున్నా. మీరు మాత్రం ఆ పని చేయకండి. అంతగా చూడాలనుకుంటే ఓటీటీలో వచ్చాక ట్రై చేయండి. అప్పుడు కూడా మీ టైము డేటా వేస్ట్ అవుతాయనే నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.